హలో గైస్, ఈరోజు ఒక క్యూట్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందామా? చల్లని ఉదయం, ఫ్రెషర్స్తో కలకలాడుతున్న ఒక పెద్ద క్యాంపస్. అదే రోజు మొదటిసారి ఆకాష్, అతిథి అనే ఇద్దరు ఆ క్యాంపస్కి ఒకే గేట్ నుంచి ఎదురుపడతారు. ఇద్దరు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ అలా వెళ్ళిపోతారు. అతిథి యాక్సిడెంటల్గా అర్జున్ని గుద్దేస్తుంది. అప్పుడు అతిథి, ఓ సారీ చూసుకోలేదు, ఏమనుకోద్దేం అని చెప్తుంది. అప్పుడు అర్జున్, నో ప్రాబ్లం, ఏంటి ఫస్ట్ డేనా అని అడుగుతాడు. అది విన్న అతిథి ఎస్ అని సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరికీ ఇదే మొదటి రోజు. కానీ వాళ్ళిద్దరికీ తెలియంది ఏమిటంటే ఇవాళ మొదలవుతున్నది వాళ్ళ చదువు మాత్రమే కాదు, ఒక అందమైన పరిచయం అని. అతిథి తన క్లాస్కి వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ సీట్స్ అన్నీ ఫుల్ అయి ఉంటాయి. ఇంకా ఎక్కడ కూర్చోవాలని ఆలోచిస్తున్న అతిథికి అర్జున్ పిలిచి, హియర్, ఇక్కడ సీట్ ఖాళీగా ఉంది, నీకు కావాలా అని అడుగుతాడు. అప్పుడు అతిథి, అమ్మయ్య థ్యాంక్ యూ అని బదులిస్తుంది. ఇద్దరూ పక్కనే కూర్చున్నారు. మొదటి రోజే ఎక్కడో ఒక చిన్న స్పార్క్ వాళ్ళిద్దరి మధ్య మొదలైంది. అతిథి, అర్జున్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపే ప్రొఫెసర్ క్లాస్లోకి ఎంటర్ అవుతారు. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్స్ అంటారు ప్రొఫెసర్. అప్పుడు అతిథి నిలబడి, సార్, ఐఎమ్ అతిథి, హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇంటర్లో ఎంపీసీ చేశాను, మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు అని చెప్తుంది. తర్వాత అర్జున్ నిలబడి, ఐఎమ్ అర్జున్, వైజాగ్ నుంచి వచ్చాను, బాస్కెట్బాల్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ నాకు అని చెప్తారు. ఇద్దరు తమ ఇంట్రడక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న స్పార్క్ మొదలవుతుంది. అతిథి లంచ్ కోసం క్యాంటీన్కి వెళ్తుంది. కానీ అతిథి ఫేస్లో చాలా నర్వస్నెస్ కనిపిస్తుంది. కొత్త కాలేజ్, కొత్త పీపుల్, అంతా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది తనకి. అర్జున్ అప్పుడు అతిథి దగ్గరికి వెళ్ళి, కాలేజ్ ఫస్ట్ డే, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టున్నావు అని అంటాడు. అది విన్న అతిథి, అవును, కొంచెం నర్వస్గా ఉంది నాకు అని బదిలిస్తుంది. అర్జున్, డోంట్ వరీ, నేను నీ కాలేజ్ మొత్తం తిప్పి చూపిస్తా అని అంటాడు. అదే ఆ మాటలతో మొదలైంది వారిద్దరి మొదటి కంఫర్టబుల్ కాన్వర్జేషన్. అర్జున్ అతిథికి క్యాంపస్ మొత్తం తిప్పి చూపిస్తాడు. అతిథి ఫేస్లో స్లోగా స్మైల్ వస్తుంది. అప్పుడు అతిథి, యు నో ఎవ్రీథింగ్ ఇన్ వన్ డే అర్జున్ అని అడుగుతుంది. అప్పుడు అర్జున్ నవ్వుతూ, 2 రోజుల ముందేరా సీనియర్స్తో ఎక్స్ప్లోర్ చేశాను అని చెప్తాడు. అది విని అతిథి కూడా నవ్వుతుంది. ఆ నవ్వు మాత్రం అర్జున్ని ఎక్కువగా హ్యాపీ చేసింది. కాలేజ్ అయ్యాక బస్ కోసం వెయిట్ చేస్తూ ఇద్దరు బెంచ్ మీద కూర్చుంటారు. అప్పుడు అర్జున్, ఫ్రెండ్స్ అవుదామా, మనం ఒక బ్యాచ్, ప్రాజెక్ట్స్, క్లాస్, ఎవ్రీథింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కలిసి అని అంటాడు. అప్పుడు అతిథి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి, ఫ్రెండ్స్ అని చెప్తుంది. అది చిన్న మాటే, కానీ ఆ మాటతో మొదలైంది జీవితంలో అతిపెద్ద అర్థం ఉన్న ఒక కథ. ఇలా వారి పరిచయం మొదలైంది. కానీ ఈ పరిచయం ప్రేమగా మారడానికి ఇంకా ఎన్నో చిన్ని క్షణాలు బాకీ ఉన్నాయి.